ఎలక్షన్ల రిజల్ట్ ఏం మజా తెప్పించినాయిరో దేవుడా. రౌండ్ రౌండ్కి ఇంకింత ఊపుతోటి దూసుకుపోయిన కూటమి గద్దెనెక్కింది. గెలిచినోళ్ళంతా అన్యాయం ఓడిపోయింది, న్యాయం కుర్చీ ఎక్కిందని ఆ సంబరంలో మునిగి తేలితే, పాలు రావాలి పాలన మారాలి అనుకుంటా ప్రచారం చేసి ఆగమైన పాల్సారు గీ ముచ్చట ముంగటేసుకుండు. అయినా సార్కిదేం కొత్త కాదు కదా, మళ్ళీ పంచాదికి పరదలేపిండా అమ్మ. ఏడనైనా గెలిచినోడు ఎగిరి గంతేస్తే ఓడినోడు ఎందుకు ఓడినం ఏం కథ మళ్ళో పరిగిట్ల కాకుండా చూసుకోవాలి అని తప్పు సరిదిద్దుకుంటాడు. కానీ కొందరుంటారు కదా దైవాంశ సంభూతులు, మన అంగట్ల మునిగినా సరే గాని పక్కోడు ఎట్లా గెలిచిండు, ఏదైనా మోసం చేసి గెలిచిండా అని లెక్కలేస్తుంటారు. ఆగో అందులో ఫస్ట్ ఉంటాడు మన పాల్సారు. పాలొస్తాడు పాలన మారుస్తాడు అని మురిసే కదా, అది తేడా కొట్టేసరికి ఏదో ముచ్చట చెప్తాడట. చెప్పురి సార్ చెప్పురి, ఏంది కథ? మీరందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది? 9 లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్ కి ఎట్లా పడ్డాయి? 1000లో 1 కూడా, కనీసం 9 లక్షల్లో 10% 90,000, 1% 9,000, మనకి 8,000 కూడా ఎందుకు పడలేదు? అంటే 1000 ఓట్లు భరత్కు పడితే మనకి 1 కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా. సార్, మోదీ గారి దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది 25% ఓట్ బ్యాంక్ మాకు అందింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగింది, మాకు లాభం అయింది. అవును, ఎవరెవరు షాక్ అవుతున్నారు, ఎందుకు షాక్ అవుతున్నారు, మీ కామెంట్లన్నిటికీ నేను జవాబులు ఇస్తాను. మోదీ గారు షాక్ అవ్వట్లేదు, బీజేపీ నేతలు షాక్ అవ్వట్లేదు, వాళ్ళందరికీ తెలుసు. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే 238 బీజేపీకి రాలే, దాదాపు 150 రఫ్గా వచ్చింది. కానీ ఎన్డీఏ జూన్ 1 నేనేం చెప్పాను, 300 ఓటమితో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని. అసలు టీడీపీ గెలిచింది మోడీ వల్ల. ఎందుకంటే ఈవీఎంలు ఎట్లా మతలబ్ చేయాలి ఏం కథ మొత్తం మోడీ చేతిలోనే ఉంది. బీజేపీ చంద్రబాబు పవన్ కుట్రలు చేసే ఈవీఎంలు మార్చేసిర్రు. నాకు చాలా అనుమానాలున్నాయి, ఇదంతా మోడీ అమిత్ షా చంద్రబాబుల కుట్రలే. అందుకే బీజేపీ టీడీపీ గెలిస్తే మోడీ బీజేపీ వాళ్ళు షాక్ గాలే అనుకుంటా ఎవ్వలకు అర్థం కాని మాటలు మాట్లాడిండు. సరే, మీరు అన్నట్టు ఒగాల గదే నిజమైనుంటే కడమ జాగల్లా అల్కా గెలవలేదెందుకో, మళ్ళా చాలా జాగల్లా బీజేపీ ఓడిపాయే కదా. అట్లా మోడీ చక్రం తిప్పినుంటే అన్ని ఆయననే గెలిచేది కదా. ఆయన అన్న 400 సీట్లు తెచ్చుకునేటోడు కదా. ఏదో ఒకటి మాట్లాడి కవర్ డ్రైవులు చేసుకుంటే గాని మీ ఆత్మ శాంతించది. కానీయరిగా ఇంకేమైనా బ్యాలెన్స్ మాటలుంటే అన్ని ఒక్కపారే వీడియోలు తీసి ఆత్మ నిమ్మలం చేయుర్రి. ఇంకో 5 ఏళ్లు ప్రచారం చేయాలి కదా. కడుపారే అక్కి జర రెస్ట్ తీసుకున్నాక మళ్ళా బరిలకు దిగుదురు గాని పోయిరారి అనుకుంటా ఖర్చులకు ఇచ్చి వాడేస్తుర్రు పాల్సార్ మాట్లాడిన మాటలు విన్న కూటమి ఫ్యాన్స్ అంతా. పూలమ్మిన జాగల్నే కట్టెలు అమ్ముకునే కథకొచ్చింది కదా కార్ పార్టీ పరిస్థితి. ఎట్లెట్లా బతికిండ్రు ఏం కథ, ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలి, గొంతెత్తే మనిషే ఉండొద్దన్నట్టు అప్పుడు పాలన ఉంటుండే. ఇప్పుడు ఇల్లే గొంతెత్తుదామన్నా వెనక పొంటి మనుషులే లేకుండా అయిపోయింది. కార్ పార్టీ మాకు అవసరం లేదని ఓట్లల్లో జనం షీ కొడుతుర్రు. లేకుంటే దేశ రాజకీయాలను శాసిస్తామని పేరు మార్చుకున్న పార్టీకి సొంత ఇలాకలు కూడా ఒక్క సీటు రాకపోయింది. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మాదేవా అంటే గిదేనేమో. ఒకప్పుడు ప్రతిపక్షం ఉండొద్దు, రాష్ట్రంలో ధర్నాలు ఉండొద్దు, ధర్నా సౌకులే వద్దు, ప్రజా సంఘాలతోటి పనేంది అన్నట్టే ఉంటుండే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీని దగ్గర తీసిరు కానీ కార్ పార్టీని అయితే అస్సలే కానుకుంటారు తెలంగాణ జనాలు. మరి క్షేత్రస్థాయిల పరిస్థితి పెద్ద లీడర్లకు అర్థమైతలేదా? ఇప్పటికీ ఇంకా క్యాడర్ కు అందుబాటులో ఉంటలేరా? ఏం తెలియదు కానీ జనం అయితే కార్ మీద ముఖం మొత్తినట్టే ఓట్లతోటి జవాబు చెప్పిర్రు. మునుపు 4 సీట్లు బీజేపీ వాళ్ళకి ఇస్తే ఈసారి 8 సీట్లు ఇచ్చిరు. అటనే కాంగ్రెస్ వాళ్ళకు 8 సీట్లు ఇచ్చిరు. కానీ కార్ పార్టీని అయితే కమ్సే కమ్ సెకండ్ జాగాలను ఉంచలేదు. పోటీ చేసిన అన్ని జాగాల్లో ఓడిచ్చి 0 సీట్లతో 3వ జాగాలనే ఉంచి అలా కోపం ఎంతున్నదో అంత చూయించిర్రు. మరి కార్ పార్టీకి ఇంతగానం ఫెయిల్ అవుతందుకు కారణాలు ఏందో మీరు కామెంట్ చేయర్రి. ఆయనతో ఎవరు దవ్వుకున్న గోతిలో వాళ్ళే పడ్డరా? అహంకార పోగడలతోటి అధికారాన్ని పోగొట్టుకున్నారా? రాచరికంతో జనాలకు దగ్గర లేరా? ప్రశ్నించే కుత్కలే ఉండొద్దని ప్రజా సంఘాల గొంతులు మూసేసి ధర్నా చౌకులు ఎత్తేసిన పర్యవసానమే ఈ ఓటమా? లేకుంటే తెలంగాణను ఏకం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన పార్టీకి ఏంది గడ్డు కాలము? దేశ్కి నేత అని చెప్పుకున్న కేసీఆర్ కు ఒక్క సీట్ రాకపోవడేంది? ఇంత దానికి
పార్టీ పేరు మార్చులేందని అనుమానాలు వస్తున్నాయట బీఆర్ఎస్ పోకడ చూస్తున్నలకు. అయితే కేటీఆర్ సార్ మాత్రం ఫీనిక్స్ పక్షి లెక్క మళ్ళా తిరిగి వస్తాము, కానీ అది ఇప్పుడైతే కాదు అని అంటున్నారు. అటు ఇన్నొద్దులు కార్ పార్టీ వెనక సీట్ల కూర్చొని మద్దతు ఇచ్చిన పతంగి పార్టీ అసద్ సారు బీఆర్ఎస్ ధోకా చేసింది అంటున్నాడు. బీజేపీ తోటి మిలాఖతై సొంత పార్టీలోనే ఓడగొట్టుకుండు అని ఆరోపిస్తున్నాడు. బాహుబలి లెక్క శాసించిన పార్టీ ఇప్పుడు కట్టెప్పులు లేరుకుంటున్న దేవసేన గత అయింది అనుకుంటా సోషల్ మీడియాలో కూడా మస్తు మంది కామెంట్లు చేయబట్టిరిగా.